ప్రతి ఒక్క విద్యార్థి రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని, రాజ్యాంగం ద్వారా సమైక్య స్ఫూర్తిని అలవర్చుకోవాలని ప్రముఖ న్యాయవాది మరియు సెన్సార్ బోర్డు మెంబర్ శ్రీ టివి రమణమూర్తి కోరారు. సంస్కార భారతి, ప్రకాశం జిల్లా న్యాయవాద పరిషత్ మరియు ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే దృఢమైన అత్యంత శక్తివంతమైన రాజ్యాంగం భారతదేశం సొంతమని, రాజ్యాంగంలోని ప్రతి అంశంపై భారతదేశ యువత అవగాహన కలిగి ఉండి దేశ రక్షణ కోసం, దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం పాటుపడాలని ఆయన కోరారు. మరొక అతిథి శ్రీ సివి రామకృష్ణ గారు మాట్లాడుతూ, దేశం బాగుండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి బాగుండాలని, వ్యక్తి శ్రేయస్సే దేశ శ్రేయస్సని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న వ్యవస్థలు బాగుపడేలా చేయాలని, తద్వారా భారతదేశం ఈ ప్రపంచంలోనే ఉత్తమంగా ఉంటుందని తెలిపారు. సంస్కార భారతి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ ధర్మవరం శ్రీనివాసులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి అవకాశాన్ని తమకు ఇచ్చిన ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ మేనేజ్మెంట్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులలో ఉత్తమ విద్యార్థులు ప్రసంగించారు. వారి ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తదనంతరం ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన విజ్ఞానంతో పాటు రాజ్యాంగంపై అవగాహన కలిగించేలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ విద్యార్థుల దేశభక్తిని చాటింది. కోటిక్ షాపింగ్ మాల్ అధినేత మరియు శ్రీ పింగళి కోదండరామయ్య సంస్కృత ఓరియంటల్ పాఠశాల కరెస్పాండెంట్ నల్లమల్లి కోటి సూర్యనారాయణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, సంస్కార భారతి రాష్ట్ర సహకార్యదర్శి రంగమన్నార్, అబ్బూరి శేషయ్య, చిని సుబ్రహ్మణ్యం, కె వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ శ్రీ కొమ్మి నరసింహరావు, మనోజ్, మండవ నాగేశ్వరరావు, బత్తిని మహేష్, వివిధ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉంటూ తన యొక్క సమయాన్ని కార్యక్రమం కోసం వెచ్చిస్తూ ఈ యొక్క సంస్కార భారతి ప్రకాశం జిల్లాకే అడిగింది కాదనకుండా ఇచ్చేటువంటి మా యొక్క కోటి షాపింగ్ మాల్ అధినేత శ్రీ పింగళి కోదండరామయ్య ఓరియంటల్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ నల్లమల్లి కోటి సూర్యనారాయణ గారిని మీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాను. మన దేశం యొక్క ఉత్కృష్టమైన సంస్కృతి ఏమిటి అంటే వన్నెస్. భిన్నత్వంలో ఏకత్వం కాదు మనది, వైవిధ్యంలో ఏకత్వం. వివిధమైన భాషలు, వివిధమైన సంప్రదాయాలు, వివిధమైన మతాలు ఉన్నాయి, కానీ మనందరం ఒకటే అనేటువంటి భావనని మన రాజ్యాంగం మనకి ఇస్తాం. కాబట్టి నేను నా మతం గొప్పది, ఇంకొక మతం చిన్నది అనే భావనలో పడిపోతున్నా మా పొరపాటున ఏమన్నా. ఇలాగ ఇప్పుడు నా కులం గొప్పది, ఇంకో కులం చిన్నది అని మన భావన ఉంటున్నామా మనం? ఈ బడ్డింగ్ స్టేజ్ లోని ఇలాంటి విష ప్రభావాలు మన మీద పడుతుంటే, సెల్ ఫోన్ ప్రభావం వలన రోజు క్రైమ్ రేట్ లో మనం కూడా భాగం కాబోతున్నామా రేపొద్దున్నా? ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గుంటూరులో జరిగినటువంటి విషయం మీకు చెప్తాము. ఒక పోలీస్ స్టేషన్ కి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వెళ్ళి ఫలానా చోట డ్రగ్స్ అమ్ముతున్నారని మీరు రావాలని చెప్పారు. వెళ్ళారు, అక్కడికి కానిస్టేబుల్ వెళ్ళారు, మాకేం కనపడలేదండి. అదేంటంటే మేమే చెప్పాం కదా మీకు పట్టిస్తాం, అక్కడ అడుగు డ్రగ్స్ తాగుతున్న కాలేజ్ విద్యార్థులు అంటే ఆ కానిస్టేబుల్ చెప్పిన ఆన్సర్ ఒకసారి గమనించారు. ఆయన ఏమన్నారంటే, అయ్యా మీరు చెప్పింది నిజమే, మేము 3 కానిస్టేబుల్ వెళ్ళాము అతని దగ్గరికి. జస్ట్ 19-20 సంవత్సరాల కుర్రాడు, అతను ఏమి డ్రగ్ తీసుకున్నాడో తెలియదు, 3 కానిస్టేబుల్ గాల్లో కొట్టేసాడు. భయంకరమైన రాక్షసులే. ఒక డ్రగ్ లోపలికి వెళ్ళటం మూలంగా 3 మనుషులు మాత్రం కింద కొట్టేసుకున్నాడు. అతను నేనేం అరెస్ట్ చేయించాలి. కాబట్టి ఏ కాలంలో ఉన్నాం మనం? కాబట్టి మన మీద ప్రభావం పడేటువంటి అంశాలు, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. రాజ్యాంగాన్ని పరిరక్షించడము, మంచి పౌరుడిగా ఉండటం అంటే ఈ చెడు అలవాట్లకి నేను నా ప్రభావం నా పడినటువంటి ఆ స్నేహితుడి ద్వారా వెళ్తున్నానా? అతను నిజమైన స్నేహితులైతే నన్ను అడ్డం తీసుకెళ్ళడు. నిజమైన స్నేహితులు కాదంటే అవిషయంలో వదిలేస్తాను అని నన్నే పరిలో తీసుకోవాలి. అతను ఏ విధంగా మంచి స్నేహితులు అవుతాడు? నేను డ్రగ్స్ కేసో, సిగరెట్ కోసం, లేకపోతే కలిసి పార్టీ చేసుకుందా, ఏ మీరు తాగిస్తాను తీసుకెళ్తే ఈ కెన్నవర్ మై గుడ్ ఫ్రెండ్. కానీ ఇది ఎవరు తెలుసుకోవాలంటే, ఆ గుడ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తామా? నేను బ్యాడ్ ఫ్రెండ్ గా ఉన్నానా? నేను వ్యక్తిగతంగా బ్యాడ్ అయిపోతున్నానా? దిగజారిపోతున్నానా? ఇది మనం రాజ్యాంగం పరిరక్షణ అంటే మనల్ని మనం రక్షించుకోవటమే. భారతి
పేరే చెప్తుంది సంస్కార భారత యొక్క ఉద్దేశాలు ఏమిటో. భారతదేశ యువతలో సంస్కారాలు క్రియేట్ చేయడం, లేక ఉన్న సంస్కారాన్ని బాగా ఇంకా మెరుగుపరచడం. ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ పిల్లలు చాలా ఎట్లా దాన్ని కాన్స్టిట్యూట్ అయింది, ఎట్లా 20 మంది పెద్దలు ప్రయత్నం చేశారు, ఎట్లా అమల్లోకి వచ్చింది, చాలా బాగా వెల్ ప్రిపేర్డ్ నోట్స్ బాగా తయారు చేసుకొచ్చారు. వాళ్ళని తయారు చేసిన అధ్యాపకులు కూడా ముందుగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం. ఐ కంగ్రాచులేట్. ఇవాళ మనందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైన జటిలమైనటువంటి సమస్య ఏమిటంటే, రాజ్యాంగం అమలు జరగడం మొదలై 75 సంవత్సరాలు అయినప్పటికీ మనం నిజంగా ఈ రాజ్యాంగం యొక్క ఫ్రూట్స్ని మనకు అందవలసిన పద్ధతిలో పూర్తిగా అందుతున్నాయా లేనటువంటి ప్రశ్న మనం ఎప్పుడు కూడాను సింహావలోకం చేసుకుంటూ ఉంటాం, అంటే రివ్యూ చేసుకుంటూ ఉంటాం. అందుతున్నాయి, చాలా బాగా అందుతున్నాయి, చాలా కాలం గడిచింది. రాజ్యాంగం అసలు ఎందుకు తయారు చేయవలసి వచ్చింది? ఇది ఒక పెద్దతో. భారతదేశానికి స్వతంత్రం పోయింది, నిజమా కదా? ఎన్నేళ్ల నాడు పోయింది, ఎన్నేళ్ల నాడు తిరిగి వచ్చింది? 1947 నుంచి మనకు స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నామని మనం 80 ఏళ్ళు అయింది చెప్పుకుంటూ ఉన్నాం. అసలు ఎందుకు పోయింది? వాట్ ద బేసిక్ రీజన్? ఈ పోయేటువంటి పరిస్థితులు మళ్ళీ వస్తే మనం ఏం చేయాలి? రాకూడదని గ్యారెంటీ ఏమైనా ఉందా? మరి అట్లా గ్యారెంటీ ఉండాలంటే మనం ఎట్లా తయారై ఉండాలి? మళ్ళీ మరోసారి పోగొట్టుకోకూడదు కదా. ఆనాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి నాగరికత చాలా పెరిగింది, కమ్యూనికేషన్స్ పెరిగాయి. ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా ఒక 2-3 నిమిషాల్లో మనకు తెలిసిపోతున్నాయి. అప్పుడు ఇంత విజ్ఞానం లేదు, ఇన్ని రకాలైనటువంటి వస్తువులు లేవు. కాబట్టి ఒకరికొకరు సమాచారం తీసుకోవడానికి చాలా కాలం పట్టింది. చాలా చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఏ రాజు ఆ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి దాదాపుగా ఒక 700 సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. 650 కొన్ని పోయాయి. పటేల్ గారు భారతదేశంలో విలీనం చేసినప్పుడే 640 సంస్థానాలు విలీనం చేశారు. రాజ్యాంగం ప్రతి దేశానికి అవసరం కూడా ఉంటుంది. కానీ ఈ రాజ్యాంగం ఏమంటారంటే లివింగ్ డాక్యుమెంట్ అంటే ఎప్పుడు లివ్గా ఉండేదంటే జీవితకాలం కూడా దాన్ని సంక్షిప్తంగా క్లోజ్ కాకుండా ఎప్పుడు ఓపెన్గా ఉండేది అనమాట. ఎందుకంటారంటే సామాజిక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవడానికి దీన్ని జీవన పత్రం అంటారనమాట. ఈ జీవన పత్రాన్ని అనవసర మార్పుల్ని హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా మార్పులు చేసుకుంటూ మనం వస్తూ ఉంటాము. ఇప్పుడు ఒక 103 సార్లు సవరణ జరగడం జరిగింది అనమాట. కానీ మరి ఇటువంటి రాజ్యాంగం గురించి మన డాక్టర్ అంబేద్కర్ వారి ఆధ్వర్యంలో ఒక సంపుటి తయారు కాదు, దాంట్లో మన భారతదేశపు ఆదర్శము సామాజిక విలువలను ప్రతిఫలిస్తూ కొన్ని చిత్రాంకంతో కలిపి చేసి జరిగింది అనమాట. అంటే ఏదో ఒక బౌండ్ బుక్ కాదు. ఈ బుక్ని మనం ఎంతమంది చదువుకుంటాం, ఎంతమంది అవగాహన చేసుకుంటున్నాము, మనం ఎక్కడ మన సామాజిక జీవనంలో ఎంతమంది చేసుకుంటామంటే చాలా తక్కువ ఏళ్ల మీదే జరుగుతూ ఉంటుంది. దీన్ని సమాజంలో తీసుకెళ్లాలా, ప్రతి ఒక్కరిలో కూడా రాజ్యాంగం అవగాహన కలగాలని స్వభావంతోనే మన సంస్కార భారత వాళ్ళు మన రాజ్యాంగంలో ఉన్న చిత్రలేఖనాల ద్వారా ప్రజల్లో మంచి స్ఫూర్తిని తీసుకొచ్చి రాజ్యాంగ అవగాహన కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. పీఠికల్లో బొమ్మలతో సహా ఎవరు ఏ విధంగా ఉన్నారా అని ఎంపిక చేసుకొని వారి యొక్క భాషని అంతా హిందీలో ఉంటే వాటిని మళ్ళీ ప్రతి ఒక్కరికి చేరవేయవలను, తెలియవలను. భారత రాజ్యాంగంలో పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతి ఒక్క పీఠికని సాధారణ పౌరులకి విద్యార్థి దశ వరకు చేరవేయాలని చెప్పని తలంపుతోటి మన సంస్కార భారతి వాళ్ళు
చక్కగా ఆ యొక్క పీఠికలను తెప్పించి వాటిని తర్జుమా చేసి వాటి యొక్క విశిష్టతను గురించి కింద మనం ఇందాక చూసాం. అందులో ఉన్నటువంటి భావాన్ని మనము ఏకాగ్రతతో ఒక్కసారి ఆకలింపు చేసుకుంటే ఇప్పుడు మన యొక్క నిత్య జీవన విధానంలో మనం అనుసరిస్తున్నటువంటి జీవన శైలిని సరిపోల్చుకుంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం బానిసత్వం బతుకు నుంచి స్వాతంత్రం కొరకు ఈ యొక్క దేశాన్ని అనేక రాజులు ప్రారంభించి వ్యాపార రీత్యా వచ్చి మన మీద పెత్తనం చేసి వాళ్ళ యొక్క చట్టాలని contained 389 members. After partition, the number was reduced to 291. The Constitution of India was a document of self-determination crafted by people's representatives rather than being imposed by any external authority. The spirit of self-determination was drawn from the objectives resolution moved by Jawaharlal Nehru on December 13, 1946. This resolution proclaimed India as an independent sovereign republic and to draw up ourselves a constitution whereby the people of India guaranteed and secured justice, social, political, economical. కాలేజ్ లో బిఎస్సీ కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. భారత రాజ్యాంగం వరల్డ్స్ లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఇది తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల్లో 18 రోజులు పట్టింది. ఈ రోజు మనం ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ముందు మన రాజ్యాంగం తయారు చేయడానికి ముందు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేశారు. దీనికి సంబంధించి మొదట 1934 సంవత్సరంలో ఎంఎన్ రాయ్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఐడియాతో ముందుకు వచ్చారు. అయితే 1935 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ టైం అఫీషియల్ గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం డిమాండ్ చేసింది. ఆ తర్వాత 11 ఏళ్ళకి నవంబర్ 1946 లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 389 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో పని అని అవమానించినటువంటి తెల్లవాళ్ళను తలదించుకునేలా చేసినటువంటి ఘనత మన రాజ్యాంగానికి. అటువంటి రాజ్యాంగం ఈ రోజు మనం 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్నామంటే ఆషామాషి విషయం కాదు. ఇదో గొప్ప విశేషం. వజ్రం ఎంత విలువైనదో దానికన్నా మహోన్నతమైనది ఈ వజ్రోత్సవం. స్వాతంత్రం లభించిన తర్వాత దేశ భవిష్యత్తు గురించి ఎన్నో రకాల అవాంఛనీయ ఘటనలు ఎదురైనా ఆ సందేహాల సంశయాలన్నిటినీ పటాపంచలు చేసినటువంటి రాజ్యాంగం నేడు మనల్ని ఉన్నత స్థానంలో స్థిరపరిచి దృఢపరిచింది. ఆంగ్లేయులు మనం ఎప్పుడు చేతి కొట్టలేదు, కానీ వాళ్ళ చేతికి అందనంత ఎత్తులో ఎదిగి చూపించడం, అదే విధంగా పాలనలోనూ అభివృద్ధిలోను ఇదే నా రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి is free and fair elections. Every citizen above 18 years has the right to vote. Elections are conducted by Election Commission of India. This makes India the largest democracy in the world. Voting is not just a right but a responsibility. Emergency provisions and protection in crisis. The Constitution also provides emergency provisions to protect the nation during war, external aggression, internal disturbances. To understand better about our Constitution, we must know birth of our Constitution. India got independence on August 15, 1947, after several struggles against British. But after freedom, we need some set of rules to guide our government and to protect rights and to unite diverse society. That is what creating a constitution become nation priority. Even before independence, the Constituent Assembly formed in December 1946. After independence, they worked on it as fully sovereign body. The Constituent